పార్ట్ 2 తీయడం అంటే పీజీ పాస్ అయినంత ఈజీ కాదురా. హలో ఎవరీవన్, యూ వాచింగ్ ఫిల్మీ సాగా. సో ఈరోజు మనం పుష్ప 2 ద రూల్ రివ్యూ చూద్దాం. అలా ఎన్ని పాజిటివ్స్ ఉన్నాయి, ఎన్ని ఫ్లాస్ ఉన్నాయి, అవన్నీ డీటెయిల్గా మన స్టైల్లో ఒక రివ్యూ చేసుకుందాం. సో వీళ్ళు టికెట్ రేటు హైయెస్ట్ ఎవర్ ప్రైస్ పెట్టిరు. మొత్తం 400, ఒక టికెట్కి 400 పెట్టి నేను సినిమా పోతున్నా. ఈ సినిమాలో ఒక చిన్న గీతున్నా కానీ రివ్యూ మొత్తం ఎక్కుదాం అనుకున్నా, కానీ చూసుకుంటే సినిమా మొత్తం బొక్కలే ఉన్నాయి. అవన్నీ చెప్తా చూడండి. సో ఫస్ట్ మనం ఈ సినిమాలో నా పాజిటివ్స్ గురించి మాట్లాడుకొని దాని తర్వాత నెగిటివ్ సెక్షన్ పోదాం. ఎందుకంటే ఈ సినిమాలో పాజిటివ్స్ కంటే నెగిటివ్సే చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఈ సినిమాలో నాకు ఒక 5 పాజిటివ్స్ అనిపించినాయి. ఏంటంటే ఫస్ట్ ఫీలింగ్ సాంగ్ మస్తు ఉన్నది. ఆ సినిమా రిలీజ్ కాకముందే విన్నాం కదా మనం. ఆ సాంగ్ మస్తు ఉన్నది, దాని పిక్చరైజేషన్ కూడా మస్తు ఉన్నది, మస్తు ఎనర్జెటిక్ అనిపించింది ఆ సినిమాలో. అండ్ దాని తర్వాత ఈ ఇంటర్వెల్ బ్లాక్ కూడా మన పుష్ప సారీ చెప్పి మళ్ళీ రిటర్న్ వచ్చి అంతా చేసే సీక్వెన్స్ అది మస్తు అనిపించింది. ఆ ఇంటర్వెల్ బ్లాక్ కూడా మస్తు ఉన్నది. అండ్ దాని తర్వాత మన క్లైమాక్స్ ఫైట్ 400 కాదు 600, 700, దానికి ఎంత పెట్టినా వర్త్ ఇటే అన్నంత లెవెల్ ఉంటుంది ఆ ఫైట్. అది మస్తు ఉన్నది, మస్తు చేసిరు. దాని బీజం కూడా మన డిఎస్పి మస్తు కొట్టిండు దానికి. ఇప్పుడు మన ఆ సాంగ్ ఉంటుంది కదా, భరత వేదమున సాంగ్ ఉంటుంది కదా, దాని తర్వాత అంత రేంజ్ బీజిఎం, దానికి మ్యాచ్ చేసే బీజిఎం ఈ సీక్వెన్స్లో కొట్టిండు. ఇంకొక పాజిటివ్ ఏంటంటే మన అల్లు అర్జున్ యాక్టింగ్ కూడా బాగా చేసిండు. అండ్ ఇవి కాకుండా ఇంకో ఎక్స్ట్రా పాజిటివ్ ఏంటంటే వీళ్ళు టికెట్ రేటు హైయెస్ట్ ఎవర్ టికెట్ రేట్ పర్మిషన్ తీసుకోవడం. ఎందుకంటే ఈ సినిమా ఫస్ట్ డే చూసిన తర్వాత సెకండ్ డే నుంచి ఓటు రావడం తెలిసి వీళ్ళు ముందు ఫస్ట్ రోజే మొత్తం రాబట్టుకుందామని ప్లాన్ చేసి చూస్తారా. ఇది కూడా ఒక పాజిటివ్ పాయింటే. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. సో ఈ సినిమాలో ఇవే పాజిటివ్స్. అండ్ జాతర సీక్వెన్స్ కూడా పాజిటివ్లో చెప్తా అనుకున్నారు కదా, కానీ కాదు, అందులో కూడా మస్తు బొక్కలు ఉన్నాయి. దాన్ని నెగిటివ్ సెక్షన్లో డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మనం నెగిటివ్ సెక్షన్లో పోదాం. ఫస్ట్ పార్టే సుకుమార్ రైటింగ్, మన పుష్ప క్యారెక్టర్. ఇప్పుడు మన పుష్ప క్యారెక్టర్ని సుకుమార్ ఫస్ట్ పార్ట్లో ఇట్లా గ్రిప్లో పెట్టుకున్నాడు. వాడిని ఎంత మస్తు చూపించిండు, వాడు ఎక్కడ తగ్గడు, పుష్ప అంటే ఇదిరా అన్నట్టు ఎట్లా చూపించిండు. ఈ సెకండ్ పార్ట్కి వచ్చే వరకు మొత్తం వదిలేసిండు. ఆ పుష్పగాంతో మెసేజ్లు ఇప్పిస్తుండు. ఈయన ఒక క్యారెక్టర్ హిట్ అయితే చాలు, మన వాళ్ళు చేసేది, మన పూర్వాల డైరెక్టర్లు అందరూ చేసే పనే. పుష్పతో మెసేజ్లు ఇప్పిస్తున్నాడు. పుష్పగాంతో సారీ చెప్పిస్తుండు. వాడు సారీ చెప్తాడు అసలు? సారీ చెప్పినాక నువ్వు దాని తర్వాత ఈ సీక్వెన్స్ అంతా చేసినావు, కానీ కాదు, వాడు ఆల్రెడీ సారీ చెప్పేసి అయిపోయింది అక్కడ. పుష్ప క్యారెక్టర్ పని అయిపోయింది అక్కడ. అండ్ ఇంకొకటి ఏంటంటే పుష్పగాడు వస్తే చాలు మిగతా క్యారెక్టర్లు అందరూ భజన, ఒకటే భజన గంతే. మన సుకుమారు పుష్ప క్యారెక్టర్ని ఈ రెడ్ శాండిల్ బిజినెస్కి అంకితం చేసేసిండు. ఇప్పుడు ఏదైనా జరిగి ఏదైనా అయ్యి ఎవడన్నా వచ్చి ఈ రెడ్ శాండిల్ బిజినెస్ని ఆపేసిండు అనుకో, పుష్పగాడు ఉత్తా అయిపోతాడా? ఏముండదా ఇక పుష్పగాంది? గంతేనా? ఏది వచ్చినా ఆగడు, అంతా దూసుకుపోతాడు అనే పుష్పగాడు ఆగిపోతాడా ఇక? అంతేనా? ఏం చేసిండు అంటే మొత్తం ఈ పుష్ప క్యారెక్టర్ని మొత్తం నార్మల్ మనుషులకే చేసేసిండు. పుష్ప క్యారెక్టర్ మొత్తం ఖరాబ్ చేసిండు సుకుమార్. అంతా గ్రిప్లో లేకుండా వదిలేసేసిండు. ఏం రాసుకున్నాడో ఏం చేసిండు ఆయనకే తెలియాలి. నెక్స్ట్ మన పుష్ప తర్వాత మిగతా క్యారెక్టర్ల గురించి మాట్లాడుకుందాం. దాని తర్వాత మెయిన్ క్యారెక్టర్ షికావత్. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్లా ఎంత లెవెల్లో చూపించిండు షికావత్ని. అది ఇది వీళ్ళిద్దరి మధ్య మస్తు ఉండబోతుంది అన్నట్టు ఇచ్చిండు క్లైమాక్స్. అక్కడ వీడికి వచ్చేవారికి అంతా ఏం లేదు, మొత్తం ఉత్తగానే ఉంది. షికావత్ కానీ హౌలాగాని చేసేసిండు, బుగ్గాని చేసేసిండు. ఎంత బుగ్గాని చేసిండంటే ఆ పుష్పగాడు వచ్చి షికావత్ ఈ బుగ్గాన్తో ఫైట్ చేస్తుంటే పుష్పగాన్ రేస్ తగ్గుతుంది, అంత బుగ్గాన్ లెక్క చూపించాడు షికావత్ని. దీని తర్వాత ఈ జగపతి బాబు గాడు, వాడు ఎందుకు వస్తాడో తెలియదు, వాడు ఎందుకు అంత బిల్డప్ ఇస్తాడో తెలియదు, వాడు ఎవడో తెలియదు. ఫస్ట్ బిల్డప్ ఇస్తాడు వచ్చి ఇట్లా అని మాట్లాడతాడు. దాని తర్వాత అనసూయని ఫస్ట్ పార్ట్లో ఎట్లుండే ఆమె, వాని తమ్ముని చంపినందుకు ఏం చేస్తలేడు వీడని వాని భర్తని కోస్తుంది. అది వీడికి వచ్చినాక మన సీరియళ్ళల్లో లేడీస్ చెప్తారు కదా చాడీలు, అవన్నీ చెప్తుంది షికావత్ గానికి వచ్చి. అంత బుగ్గ క్యారెక్టర్ చేస్తుంది. సో ఇట్లా పుష్పగాన్ని ఒక్కనే కాదు, మన ఫస్ట్ పార్ట్లో హైలైట్ అయిన ప్రతి క్యారెక్టర్ని, మన షికావత్ని, అనసూయని, సునీల్ కానీ అందరినీ బుగ్గాలని చేసి పడేసాడు. ఇట్లా బుగ్గాలని చేయనికే తీసాడు మరి సెకండ్ పార్ట్. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, ఈ సినిమా స్టోరీ విషయానికి వద్దాం. ఈ సినిమాలో స్టోరీ ఏంటంటే మన శ్రీవల్లి పుష్పని సీఎం తోటి ఒక ఫోటో తీసుకురా ఈయన హాల్లో ఫ్రేమ్ కట్టించి పెడతా అంటది. కథం అక్కడ నుంచి స్టోరీ, దాన్ని పట్టుకొని స్టోరీ మొత్తం రాసిండు ఈయన. ఓకే, నువ్వు అక్కడ కూడా మెసేజ్ ఇచ్చిండు ఈయన, పిల్ల మాట వింటే ఎట్లా ఉంటుందో చూపిస్తా అన్నట్టు తీసుకుపోయాడు. కానీ అది చూపించడానికి, అది ప్రూవ్ చేయడానికి గంటన్నర తీయాలా దాన్ని, ఒక సినిమానే తీయాలా అవసరం లేదు. ఒక 15 నిమిషాలు పెడితే ఆ సీక్వెన్స్ పెడితే
మంచిగా ఉంటుండే. ఈ ఒక్క పాయింట్ పట్టుకొని సినిమా మొత్తం తీసిండు ఈయన. అంటే అంటే ఏంది ఇప్పుడు సీఎం ఫోటో ఆడు తీయలేదని సీఎంని మార్చడానికి పార్ట్ 2 మొత్తం తీసిరు. తర్వాత పిఎం అపాయింట్మెంట్ ఇవ్వలేదని పార్ట్ 3 తీస్తారా? ఇప్పుడు 2000 టన్నుల రెడ్ శాండిల్ కొట్టేసి పిఎంని మార్చడానికి 4000 టన్నులు కొట్టేస్తారా? అదే చూపిస్తారా సినిమా మొత్తం? గివన్ ఎందుకు మాకు పుష్పగాని ట్రాన్సిషన్ కావాలి, వన్ ప్రోగ్రెస్ కావాలి, వాడు ఎట్లయితుడు ఏం చేస్తుడు అది కావాలి మాకు. గిదంతా ఎందుకు? సీఎన్ని మార్చడం ఎందుకు, దీనిని మార్చడం ఎందుకు? మార్చుకో, ఒక 15 నిమిషాలు పెట్టు, దాన్ని మంచిగా ఉంటుంది, అయిపిస్తుంది. అసలు ఈ సినిమా 3.5 గంటలు ఉన్నది. నన్ను కనుక ఎడిటర్ చేస్తే దీనిలో కానీ 2 గంటలు ఈజీగా లేపి పాడేస్తుంది. ఈ యాక్చువల్ సినిమా మొత్తం 1 గంట సేపల్లోనే ఉంది, అదే ఉన్న సినిమా. ఇక మిగతా అంతా ఈ పుష్పగానికి ఎలివేషన్లు ఇచ్చుడు, పుష్పగాంతో మెసేజ్లు ఇప్పించుడు. ఇక పార్ట్ 3 తీసుకుంటే పిఎన్ని మార్చాలి, పార్ట్ 4లో ట్రంప్ దగ్గరికి పోవాలి. గివా. నెక్స్ట్ జాతర సీక్వెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఆ జాతర సీక్వెన్స్లో అల్లు అర్జున్ డ్యాన్స్ బాగుంది, కానీ ఫీలింగ్ ఏడుంది? ఆ డ్యాన్స్ చేస్తుంటాడు, కానీ ఎందుకు చేస్తాడో తెలియదు, చాలా ఆవేశంగా డ్యాన్స్ చేస్తాడు. మనం ఏం ఫీల్ అవ్వాలో అర్థం కాదు, ఎందుకంటే మనకు రీజన్ తెలియదు కదా. అదంతా అయిపోయినాక తర్వాత శ్రీవల్లి వచ్చి అప్పుడు చెప్తుంది, ఓహో ఇందుకా అని అర్థమవుతుంది మనకు. అప్పటిదాకా ఏం ఫీల్ కావాలో ఏం తెలియదు. దానికి ప్రోగ్రెస్ ఏంటనే, దానికి కంటిన్యూషన్లోనే ఫైట్ తర్వాత వాళ్ళ అన్నగాడు వస్తాడు. మళ్ళీ ఇదే ఎక్కువ అంటే వాళ్ళ అన్నగాడు వచ్చి మళ్ళీ అదే క్రేంజ్ డైలాగ్ వేస్తుంటాడు. ఈ నా తమ్ముడా ఇప్పుడు నేను దగ్గరికి తీసుకోవాలన్నా, ఇట్లా చేసినావు అని అట్లా చేసినావు అని. అది తట్టుకోలేము, అంత చూడలేకపోతాం మనం. ఇవే క్రింజ్ డైలాగర్లా తట్టుకోలేమురా అనుకుంటే దానికి తోడు శ్రీవల్లి వచ్చి మళ్ళీ డైలాగ్ వేస్తుంటుంది. ఏం ఫీల్ అవ్వాలో తెలియదు. యాక్చువల్గా అది మంచి సీన్ అవుతుండే, కానీ అది స్టార్ట్ అయిన మూమెంట్స్ అక్క లేక అంత ఖరాబ్ అయిపోయింది, మొత్తం క్రింజ్ అనిపించింది. ఈ క్రింజ్లో ఒక్క దగ్గర కాదు, ఆ షికావత్ దగ్గర ఉంటుంది, అనసూయ దగ్గర ఉంటుంది, ఏడబడతాడు క్రింజ్ మెటీరియల్ మస్తు లభిస్తుంది ఈ సినిమాలో. నెక్స్ట్ మ్యూజిక్ గురించి మాట్లాడుకుందాం. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఫీలింగ్ సాంగ్స్ మస్తు ఉండే అని. మరి మిగతా సాంగ్స్ పరిస్థితి ఏంది? మిగతా సాంగ్స్ ఏం అంత మంచిగా లేవు. అవి వచ్చిన సిచ్యువేషన్ కూడా అంత ఏం లేదు. సిచ్యువేషన్ ఉండదు, ఏముండదు, డైరెక్ట్ సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ పిక్చరైజేషన్ కూడా మంచిగా లేదు. అండ్ ఈ క్లైమాక్స్ పోర్షన్లో తప్ప మిగతా బీజిఎం అంతా నోటెడ్ కాదు. ఆడ ఏం బీజిఎం కొడుతుండో ఏమొస్తుందో ఏం అర్థం కాదు, క్లారిటీ లెస్ మ్యూజిక్ ఉంటుంది. అదంతా మ్యూజిక్ కూడా హ్యాండ్ ఇచ్చేసిండు దేవి. అండ్ ఇంకొకటి, అండ్ నెక్స్ట్ క్లైమాక్స్ విషయానికి వస్తే, క్లైమాక్స్లో పెద్ద ఫైట్ జరిగింది, బీభత్సం జరిగింది, మస్తు ఎంజాయ్ చేసినాం. తర్వాత ఏమవుతుంది, అన్నదమ్ములు ఇద్దరు కలుస్తారు. వాళ్ళు కలుస్తారని మనకు తెలుసు ఆల్రెడీ, కానీ కలిసే ముందు ఒక మూమెంట్ వస్తుంది కదా, మన అజయ్ వచ్చి కొన్ని డైలాగులు చెప్పడం స్టార్ట్ చేస్తుంటాడు. ఆ డైలాగ్స్ అన్నీ చాలా నార్మల్గా ఉన్నాయి, అంత ఎఫెక్టివ్ లేవు. ఇప్పుడు నేను రాసినా అట్లనే రాస్తాను డైలాగ్స్, దానికి సుకుమార్ రాయడం ఎందుకు? సుకుమార్ రాస్తుండే కానీ అంత ఎఫెక్ట్ పెట్టలేదు అనిపించింది. సేమ్ అదే సీక్వెన్సు మన త్రివిక్రమ్కి ఇచ్చి పడేస్తుండే ఆయన. సో అట్లుంటుండే. సో ఆ సీన్లో అదొక్కటి మిస్ అయింది. కానీ దాని తర్వాత ఇక ఆ బర్స్ట్ అవుట్ అయ్యే సీను అవన్నీ చాలా బాగున్నాయి, మస్తు అనిపిస్తుంది. మనం కూడా చాలా ఫీల్ అయిపోతాం పుష్పగానికి. అక్కడ కంక్లూజన్ దొరుకుతుంది మన పుష్పకి. సో దాని తర్వాత జరిగే సీక్వెన్స్, ఆ పుష్ప బర్స్ట్ అవుట్ అవ్వడం మనకు కూడా మస్తు ఫీలింగ్ వస్తుంది, మస్తు ఫీల్ అవుతాం మనం కూడా. సో పుష్పగానికి ఒక కంక్లూజన్ దొరికింది, సాటిస్ఫై అయిపోయినాం. సాలరా అనుకునే టైంలో మనోడు పార్ట్ 3 కూడా అనౌన్స్ చేసాడు. ఈ పార్ట్ 2 అనవసరంగా స్టోరీ లేకుండా తీసిండ్రా అనుకుంటున్న టైంలో మనోడు పార్ట్ 3 చెప్పాడు. ఈ పార్ట్ 3 మీద మనకు ఇంచు కూడా ఇంట్రెస్ట్ రాదు అసలు. అది తీసినా తీయకున్నా వాళ్ళు తీసుకొని లేకపోతే లేదన్నంత ఫీల్లోకి వచ్చేస్తాం మనం. సో చూద్దాం ఆ పార్ట్ 3 అసలు వస్తుందో రాదో కూడా తెలియదు. అండ్ లాస్ట్లీ ఈ సినిమాకి, ఈ పుష్ప 2 ద రూల్, ఈ సినిమాకి నా రేటింగ్ 1 out of 5. ఓకే, అంతే. ఇక్కడికి ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి. రెగ్యులర్గా వీడియోస్ పెడుతుంటాం, చూడండి.